నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా పిల్లలకు పెద్దలకు అందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ అండి. మనం ఎటువంటిని బయట కొనే పనే లేకుండా ఈజీగా ఇంట్లోనే పాల పౌడర్ కానీ షుగర్ కానీ ఇవేమీ లేకుండా ఒక పాలు ఒక్కటి ఉంటే చాలండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం మనం. చాలా బాగుంటుంది, అయిపోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. ఇప్పుడు దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 6-7 బాదం పప్పు, ఒక 6-7 జీడిపప్పు తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. బాగా ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని ఇందులో కూడా కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట సేపు. ఇది వచ్చేసి కలర్ కోసం అండి, ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక నీట్గా కడుక్కొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా వస్తుంది, ఇంకా క్రీమీగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అందుకే ఫుల్ క్రీమ్ పాలు తీసుకొని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఆ కట్టిన మీగడ కట్టకుండా సైడ్లకి చుట్టూ మొత్తం తీసివేసుకుంటూ నీట్గా కలుపుకోవాలండి. ఇది పాలు ఇంకా మరిగేలోపు మనం ఇప్పుడు మనకు నానిపోయిన బాదం పప్పుని పొట్టు తీసేసుకోవాలి. బాదం పప్పు జీడిపప్పు పొట్టు తీసేసుకొని వీటిని మనం నానబెట్టుకున్న వాటర్ కొంచెం వేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పలుకులు అనేది లేకుండా బాగా పేస్ట్ లాగా ఇలా పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, పాలు మనకు మ్యాక్సిమం 1/2 లీటర్ వరకు మరిగిపోయినాయండి. ఇలా అయితే సరిపోయిద్ది మనకు. చక్కగా చిన్న మంట మీద మీగడ కట్టకుండా సైడ్లో దాన్ని తీసేసుకుంటూ మొత్తం బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అందులో వేసేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోండి, కలపకుండా అలాగే వేసేస్తే మనకు జీడిపప్పు కాబట్టి ఉండలు కడుతుంది. అందుకోసం అనేసి కలుపుకుంటూ వేసుకోవాలి, మంట సిమ్లో పెట్టుకొని. ఇలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ ఒకసారి బాగా పాలను మరిగించుకోండి దగ్గరికి వచ్చేంతవరకు. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కొంచెం కలర్ కావాలి, ఇలాంటి స్ట్రెచ్చర్ కలర్ రావాలి అంటే దీని బదులు కలర్ అయినా వేసుకోవచ్చు, ఫుడ్ కలర్, లేదంటే కుంకుమ పువ్వు అయినా వేసుకో. ఏమీ వద్దు అనుకుంటే ఏమి వేయక్కర్లేదండి. ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ చిన్న మంట మీద అలా మరిగించుకోవాలి. అప్పుడు ఇంకొంచెం మనకు థిక్నెస్ దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత తీసి ఇలా పక్కన పెట్టుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలన్నమాట. మొత్తం చల్లగా అయిపోవాలి. కొంచెం ఇలా తిప్పుతూ ఉన్నారంటే మీకు త్వరగా చల్లగా అయిపోయిద్ది. ఇలా చల్లగైన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం షుగర్ ఇక్కడ వాడలేదు కాబట్టి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తీసుకోవాలండి. నిండుగా ఒక 2 టేబుల్ వంతు తీసుకుంటే సరిపోయింది. మీకు బాగా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. డైరెక్ట్ ఇలాచీ ఇప్పుడు వేసామంటే మనకు మెదగదండి, అందుకే పౌడర్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ వేసేసుకోవాలి. మొత్తం అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపుతూ తిప్పుతూ ఉంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. మొత్తం ఒకసారి అలాగా తిప్పకుండా ఒకసారి తిప్పి ఆపి అలా తిప్పుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే పిల్లలకి ఇష్టమని ఇలా గ్లాసులో చేస్తున్నాను. మీకు దగ్గర ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటే అందులో అయినా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఒక బౌల్లో అయినా వేసుకోవచ్చు అండి. నేను పిల్లల కోసమని ఇలా కొన్ని గ్లాసులో వేసి కొంచెం మిగిలింది ఒక గిన్నెలో వేసాను అనమాట. ఇలా వేసుకొని మీ దగ్గర ఏదైనా కవర్ కానీ లేదంటే సిల్వర్ పేపర్ కానీ ఉంటే వేసుకోండి. నేను బటర్ పేపర్ ఉంటే వేస్తున్నా, అంటే దాని మీద ఐస్ పడకుండా ఉండడానికి ఇలా కవర్ చేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద అలా పేపర్ వేసేసుకొని దానిపైన మూత పెట్టేసేసుకున్నామంటే మనకు ఎటువంటి ఐస్ పడకుండా చక్కగా గడ్డ అవుతుందన్నమాట. ఇప్పుడు విడిగా పెట్టుకున్న దాంట్లో బాదం పప్పులు జీడిపప్పులు ఇలా సన్నగా కట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇలా సన్నగా కట్ చేసుకొని పైన ఇలాగ డెకరేషన్ చేసుకోండి. వేసుకున్న తర్వాత దీని మీద పేపర్ వేసుకొని పైన మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో 8 to 10 అవర్స్ కంపల్సరీ పెట్టాలండి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, నేను ఒక 10 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. నేను నైట్ పెట్టాను, మార్నింగ్ కల్లా చూపిస్తున్నానండి.
చక్కగా అయిపోతుంది. మనకు నైట్ పెడితే మార్నింగ్ పిల్లలు వచ్చేవరకు, స్కూల్ నుంచి పిల్లలు వచ్చేవరకు రెడీ అయిపోతుంది అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి వాటర్లో ఇలా ఒక 2 మినిట్స్ డిప్ చేసేసి తీస్తే మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చండి, అంత టేస్టీగా. ఎందుకంటే మనం షుగర్ అనేది అస్సలు వాడలేదు, బెల్లంతో చేసాం కాబట్టి, బెల్లంతో హెల్దీ కాబట్టి ఎవరైనా తినొచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుందనమాట. తింటుంటే తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. పిల్లలు కనుక ఇలా చేసి పెడితే ఇంకా బయట ఐస్ క్రీమ్ అనేది అడగరు, అంత బాగుందండి. అంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక పాలు ఒక్కటి ఉంటే చాలండి, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఐస్ క్రీమ్ అయితే నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ.